ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలము దేవుడు సరికొత్త వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. పదండి వెళ్దాం. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 34వ వచనం. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ యొక్క వాగ్దానము మరి పౌలు చెప్పిన మాటల్లోండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ యొక్క ఎంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు, కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆహారం ఎందుకు మానేస్తున్నారు? చాలాసార్లు మన జీవితంలో కొంచెం చింత వచ్చేయంగానే ఫస్ట్ మనకు ఆకలి పుట్టదు. అంతేకాదు ఆ చింత మనల్ని క్షీణింపచేస్తూ ఉంటుంది, అధికంగా ఆలోచింపచేస్తూ ఉంటుంది. ఈ యొక్క వాక్యము పౌలు కాలంలో మరి 14 దినాల వరకు ఏ ఆహారం పుచ్చుకోకుండా ఉన్న మనుషులకు మరి పౌలు చెప్తా ఉంటున్న మాటలేవే. వారికి పౌలు చెప్తున్నాడు, ఆహారం తీసుకోనండి, మిమ్మల్ని మీరు రక్షించుకోనండి. నిజమే, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టకండి. ప్రతిదినం టైంకి తినండి, ప్రతిదినం టైంకి తాగండి. చూడండి, ఒక వ్యక్తి మరి ప్రతి దినము దాదాపు 2 లేక 3 లీటర్లు నీళ్లు తప్పనిసరిగా తాగాలంట. సరిగ్గా మనము ఆహారం పుచ్చుకోకపోయినా, సరిగ్గా మనము నీళ్లు తాగకపోయినా మన శరీరం పాడైపోతుంది. నీళ్లు తాగకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, డీహైడ్రేషన్ వస్తుందని డాక్టర్స్ చెప్తా ఉంటారండి. మనము అయితే అలక్ష్యం చేస్తూ ఉంటాం, ఒక్క గ్లాస్ నీళ్ళు కూడా సరిగా తాగము. ఇక చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు మాత్రము ఎక్కువ నీళ్ళు తాగాలంట, ఎక్కువ తినాలంట. ఎందుకు అంటే శరీరము పాడైపోవడం మాత్రమే కాదు, తన గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా మరి ఎటువంటి పౌష్టిక విలువలు లేకుండా నీరసంగా మరి పుట్టుకతోనే ఎన్నో డెఫిషియన్సీస్తో పుడతా ఉంటారు, ఎన్నో లోపాలతో పుడతా ఉంటారు. కాబట్టి మీ ఆహారము మీరు సరిగ్గా తీసుకునండి, టైంకి తినండి, టైంకి నీళ్ళు తాగండి. దేవుడు మనకి చెప్తున్న మాటలు ఇవే. కొన్నిసార్లు మనము ఇతర దేశానికి వెళ్ళినప్పుడు ట్రావెల్ గైడ్స్ ఉంటారు. వారి దగ్గర రూల్ ఆఫ్ 3 రూల్స్ ఉంటాయంట. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఏ వ్యక్తి కూడా గాలి లేకుండా 3 నిమిషాల కంటే ఎక్కువగా జీవించలేడు. అలాగే ఏ వ్యక్తి కూడా నీళ్ళు లేకుండా 3 దినాల కంటే ఎక్కువ జీవించలేడు. అలాగే ఏ వ్యక్తి కూడా ఆహారం లేకుండా 3 వారాల కంటే ఎక్కువ జీవించలేడని చెప్తా ఉంటారు. ఇది జ్ఞాపకం చేసుకుందని చెప్తా ఉంటారు. అవునండి, మనకి ఆహారము ముఖ్యమే, నీళ్ళు ముఖ్యమే, ఈ ఆక్సిజన్ ముఖ్యమే. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మనము సర్వ సమృద్ధితో సకల విధములైన ఆశీర్వాదం పొందుకోవడానికి ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నారు అని దేవుడు ఈరోజు మనల్ని సందర్శిస్తూ మాట్లాడుతున్నాడు. మీ యొక్క తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నాశనం కాదు. ఈరోజు మనము నేర్చుకున్నది సరైన టైంలో ఆహారం తిన్నాం, సరైన టైంలో మనం నీళ్లు తాగుతాం. అంతేకాదండి, మనకి దేవుడు మన శరీరానికి కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలు మనం పాటిస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదండి, దేవుడు ఇంకో నియమం పెట్టాడు. అదేంటంటే ఆహారం తిన్నాం, సరైన టైంలో మనం నీళ్లు తాగుతాం. అంతేకాదండి, మనకి దేవుడు మన శరీరానికి కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలు మనం పాటిస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదండి, దేవుడు ఇంకో నియమం పెట్టాడు. అదేంటంటే సరిగ్గా మనం ప్రార్థన చేయాలి, సరిగ్గా వాక్యం చదువుకోవాలి. మనం సరిగ్గా ప్రార్థన చేస్తే మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం. వాక్యం చదివితే ఆత్మీయంగా కృంగిపోమంట. చూడండి, మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతాము, వాక్యం చదవకపోతే విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆహార విషయంలో, మీరు తాగే నీటి విషయంలో, అలాగే దైవికమైన భక్తి విషయంలో కూడా మీరు సరిగ్గా చేసినట్లయితే మీరు ఈ లోకంలోనే ధన్యులుగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోనండి. దేవాది దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. చింతిస్తూ మీరు దిగులు చెందుతూ మీ దేహాలను పాడు చేసుకోకండి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడావు. ఆహార విషయంలో ప్రభా తండ్రి, విచ్చలవిడిగా తింటున్నాం మేము, లేక అసలే ఏమి తినట్లేదేమో. ఈరోజు మాతో మాట్లాడావు. ఏ చింత మమ్మల్ని వేధిస్తుందో, బాధిస్తుందో ఆ చింత యావత్తును కొట్టివేయండి. అలాగే ప్రభా తండ్రి, నీ బిడ్డలైన వారు ప్రభా ఆహార విషయంలో, నీళ్ళ విషయంలో, ఆరోగ్య విషయంలో
వారు పుచ్చుకుంటకు సహాయం చేయండి నాయన ప్రభ. ఇంతవరకు ఎవరైతే ఉపవాసాలు ఉంటూ బలహీనపడ్డారో వారందరినీ నువ్వు బలపరచండి, స్వస్థపరచండి. వారికి ఉన్న లోటుపాట్లకు కొట్టివేయండి నాయన ప్రభ. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నువ్వు పేరు పేరును దీవించండి నాయన. ఈ వైఎన్ఎస్ ప్రోగ్రాం వారి యొక్క జీవితాలను బలపరిచే విధంగా నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంకను దీవించి నడిపిస్తావని నజరేయుడనే యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాము. మీరు అలసిపోకండి, డిప్రెషన్కి వెళ్ళకండి. కొన్నిసార్లు డిప్రెషన్కి వెళ్తిగా తింటాము, లేదంటే అసలుకే తినము. కాబట్టి దేవుడు మీ ఆరోగ్యాలను కాపాడుకోమంటున్నాడు. మీ చింత యావత్ దేవుని మీద వేయండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.